ఒకటి మరి కవితపై వేటు పడుతుందా, కవితను సస్పెండ్ చేస్తారా? ఈ మాటలకు సంబంధించి పూర్తిగా ఈ బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి మాటలు మాట్లాడుతుంది. హరీష్ రావు ఏం తక్కువ లీడర్ కాదు కదా. హరీష్ రావు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కేటీఆర్ కంటే ఎక్కువ కొట్లాడిండు, కేటీఆర్ కంటే ఎక్కువ ముందు ఉద్యమంలో ఉన్నాడు, కేటీఆర్ కంటే ఎక్కువ కేసీఆర్తో కలిసి పనిచేసిండు హరీష్ రావు. నెంబర్ 2 హరీష్ రావు. అట్లాంటి హరీష్ రావు ఇప్పుడు ఆయన అవినీతి చేసిండని కవిత ఆరోపిస్తుంది. అట్లాంటి హరీష్ రావును దూరం చేసుకుంటారా, కేటీఆర్ను దూరం చేసుకుంటారా, లేదా కవితను దూరం చేస్తారా? అంటే హరీష్ రావు లేనిది, కేటీఆర్ లేనిది బీఆర్ఎస్ పార్టీ నడవదు, కవిత లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. కాబట్టి కవితను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని నడిపియాలి, బీఆర్ఎస్ పార్టీని రాబోయే తరాలకు అందించాలి. కవితతోటి ఆ పని కాదు. ఏమున్నా కేటీఆర్, ఏమున్నా హరీష్ రావు ఈ పార్టీని నడిపించేటువంటి దమ్ము, ధైర్యం, శావా, సత్తా ఉంది. కాబట్టి ఈ నడిపించడంలో డిస్టర్బ్ చేస్తున్నటువంటి కవితను పక్కకు పెట్టే ఆలోచనే మనకు కనబడతా ఉంది. చూద్దాం ఒకసారి. హరీష్ రావు, సంతోష్ రావుపై కామెంట్స్ ఎఫెక్ట్స్. నేడో రేపో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం చేస్తారట. ఏంది మరి సస్పెండ్ చేయాలన్నా వద్దా అనేటువంటి నిర్ణయం చేస్తారట. బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎమ్మెల్సీ స్టాఫ్ రిమూవ్ అట. ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఆన్సర్లు వాళ్ళ ఇల్లు బీఆర్ఎస్ దాంట్లో సోషల్ మీడియాలో ఆన్లైన్లో ఉంటే దానికి వెళ్ళి రిమూవ్ చేసిరట. కొద్ది నిమిషాల్లో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్ట్ చేసింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ హరీష్ రావుకు సపోర్ట్ మద్దతు పలికిన కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో హరీష్ రావు ఉన్నట. హరీష్ రావు ఈడ లేడు, ఉన్నా కూడా కేసీఆర్ని కాకుండా ఏం చేసేది ఏముండదు. కేసీఆర్ అంటేనే ఏమైనా చేస్తారు, కేసీఆర్ అనకపోతే ఒక కామెంట్ కూడా చేయరు, ఒక విమర్శ కూడా చేయరు. ఏదేమైనా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ రావుపై కామెంట్స్ చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై పార్టీ వేటు వేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ తాజా వ్యాఖ్యలతో ఆమెపై కేసీఆర్ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. వేటు విషయంపై నేడో రేపు గులాబీ బాస్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది. సోమవారం పలువురు నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశమయ్యారు. కవిత వ్యాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. కవితపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ఏదేమైనా కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేస్తేనే బాగుంటుంది, సస్పెండ్ చేయకపోతే అసలు పార్టీలో గందరగోళం ఉంటుంది అనేటువంటిది కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు మరి ఇంత లొల్లి అవుతుందంటే జగన్ పరిస్థితి, షర్మిల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మా పరిస్థితి కూడా అలాగ ఆవద్దు, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని గమనించినటువంటి కవిత ఏదో ఒకటి తేల్చుకోవాలనే క్రమంలో ఆవేశపడుతూ ఆలోచన రహితంగా, ఆలోచన లేకుండా పార్టీకి దూరమై సస్పెండ్ కాబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతోంది. కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక పదవి తీసుకొని పార్టీకి సపోర్ట్ చేస్తే ఇలా మంచిగా ఉండేది. షర్మిల ఎట్లయితే బయటకు వచ్చిందో జగన్తో విభేదించి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఇప్పుడు కూడా కేసీఆర్కి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడే తట్టబుట్ట చదువుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని కవిత చూస్తూ అసలు దీపాన్ని ఆర్పేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక మరి ఒకవేళ సస్పెండ్ అయితే బీజేపీలోకి పోతుందా, కాంగ్రెస్లోకి పోతుందా? బీజేపీ అరెస్ట్ చేసింది, సుమారుగా 6 నెలలు జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు రహస్య ఒప్పందం ద్వారా ఎంపీ సీట్లకు మేము సపోర్ట్ చేస్తాం, డమ్మీ అభ్యర్థులను పెడతామని చెప్పిన తర్వాత డమ్మీ అభ్యర్థులు పెట్టిరు. మొత్తం మీద జైలు నుంచి, తిహార్ జైలు నుంచి ఇంటికి వచ్చింది. మరి ఆ స్నేహం అలాగే కొనసాగుతుందా బీఆర్ఎస్ పార్టీకి? కవితకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మీద ప్రేమ ఉందా? అంటే బీజేపీలోకి పోతుందా, కాంగ్రెస్లోకి పోతుందా? కవిత ఆ మధ్యలో కాంగ్రెస్లోకే పోతుంది, కాంగ్రెస్లో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలిసింది. మొత్తం మీద అరెస్ట్ చేసినటువంటి బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్ వైపు పోతుందని కొంతమంది వాదన చేస్తున్నారు, లేదు బీజేపీలోకి పోతుంది అనేది కొంతమంది వాదన చేస్తున్నారు. ఏదేమైనా ఆమె కాంగ్రెస్ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయని బలంగా రాజకీయ అడుగులు వేస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇది కవితకు సంబంధించినటువంటి అంశం.